చుండూరు మండలం మండూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేసిన నక్కా ఆనందబాబు కరెంటు ఛార్జీలు పెంచిందే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలో భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ నాశనం చేసి విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ రోడ్లపైకి వస్తున్నారు. ప్రజలు గత పరిపాలన చూసి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా సిగ్గు లేకుండా రోడ్లపై వస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా 4500 కోట్ల రూపాయల గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచారు అన్నారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానన్నారు. మీరే చెప్పండి. ఇటు చూడండి సార్. సార్ సార్ ఇటు చూడండి. అటుండే అటు తీసుకోండి. మా మామయ్య నా ఫ్రెండ్లు ఏజెంట్లు కూడా వచ్చారు. పక్కకు వచ్చి వాళ్ళు కొంచెం ముందుకు వస్తారు. కొంచెం సార్ వర్షం పడితే మా ఇంటికి ఈ గారికి పంపించాను. అది కలెక్టర్ గారికి అప్రూవ్ కోసం పంపించారు. ఎంబీ అన్నది రెస్పాన్సిబిలిటీ. గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమం పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని తీసుకొని అమలు చేయడం జరుగుతూ ఉంది. 4000 రూపాయలు వృద్ధాప్య వితంతు పెన్షన్లు, 6000 రూపాయలు వికలాంగుల పెన్షన్లు, 15,000 రూపాయలు పూర్తిగా వైకల్యం చెందిన వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్లు అందించడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం. ప్రతి నెల 1వ తేదీ సెలవు దినం అయితే 30-31వ తారీఖులోనే ఈ పెన్షన్లు అందించడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది. ఆర్థికంగా దివాళా తీసింది. దాదాపు 11 లక్షల కోట్లు అప్పు భారం ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఉంది. వాటన్నిటినీ సరిచేసుకుంటూ అన్ని ఇబ్బందులను అధిగమిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ ఎంత ఆర్థిక భారం ఉన్నా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటొకటిగా నెరవేరుస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈ ప్రభుత్వం. ఇవాళ పెన్షన్ల పెంపు కార్యక్రమం కానీ, అదేవిధంగా మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం మొదలుపెట్టాం. అదేవిధంగా ఉగాది రోజు నుంచి రాబోయే రోజుల్లో ఉచిత బస్సు కార్యక్రమం కూడా మహిళలకి ప్రోగ్రాం తీసుకోబోతా ఉన్నారు. దీంతో 3 హామీలు నెరవేర్చినట్టు అవుతుంది. మిగతా హామీలు కూడా అతి త్వరలోనే నెరవేర్చడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఇది మా ప్రభుత్వం, మా మంచి ప్రభుత్వం అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని రకాల వ్యవస్థలు భ్రష్టు పెట్టిపోయి ఉన్నాయి. వాటన్నిటిని గాడిని పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బృహత్తరమైనటువంటి బాధ్యత ప్రజలు అప్పచెప్పారు. ఈ ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారు. అయినా సిగ్గు లేకుండా అప్పుడే రోడ్ల మీదకి వచ్చి వేషాలు వేస్తా ఉన్నారు. దాన్ని ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. ఇవాళ విద్యుత్ ఛార్జీల పెంపుదల అంటున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల ఎవరు చేసింది? వీళ్ళు చేసింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపమే ఈరోజు పట్టి పీడిస్తూ ఉంది ప్రజల్ని. అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి.
ఇలా వాటన్నిటిని సరిదిద్దుకొని ముందుకు పోతా ఉంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇలా ఖచ్చితంగా ఈ పెన్షన్ల కార్యక్రమం కానీ ఇతరత్ర హామీలు కానీ ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలి. మీరందరూ అండగా ఉండి ముందు నడిపించాలి. మరింత అభివృద్ధి, పూర్తిగా కుంటుపడిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇలా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం. పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో దాదాపు 4,500 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి గ్రామాల్లో. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు